హలో. ఏమిటే నీ బాధ? చూసా, ఇంకా నన్ను ఎవ్వరు ఆపలేరు. పూర్తిగా పిచ్చెక్కిపోయిందా? ఇదో ఇవే ఆపుకో. నువ్వు ఇలా హేళన చేస్తున్నావనే చూసావా, ప్రపంచానికి చూపించాను. ఏం చూపించావే? నేనంటే నేను కాదు, మేము. అది ఏం చూపించారు? మేము వరల్డ్ కప్ ఫైనల్స్కి వెళ్ళిపోయాం, ఆస్ట్రేలియాని బీట్ చేసి. అది నువ్వు కొట్టినట్టు ఫీల్ అయిపోతావేటి? హలో, ఇండియన్ విమెన్స్ టీం కొట్టింది. వాళ్ళు కొడితే ఇండియాలో ప్రతి విమెన్ కొట్టినట్టే. ఫస్ట్ టైం హైయెస్ట్ రన్స్ చేసి ఫైనల్స్కి వెళ్ళారు. ఎందుకే నువ్వు అలా మమ్మల్ని సెపరేట్ చేసేస్తున్నావు? మేమేదో చూడము, మేమే ఎంకరేజ్ చేయమన్నట్టు. మెన్ క్రికెట్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మాకు ఇస్తున్నారు అసలు విమెన్స్ టీంకి. రేపు చూడు, సండే సౌత్ ఆఫ్రికాతో ఫైనల్స్. అందరూ టీవీకి అంటుకుపోయి ఉంటారు మధ్యాహ్నం నుంచి. అసలు నువ్వు సెమీఫైనల్స్ చూసావా? ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్? యా, అలా చూశాను. నేను ఫుల్ మ్యాచ్ చూశాను. ఓకే, నా దగ్గర ఏ కానీ ఎక్స్ట్రా. నువ్వు రేపు ఫైనల్ చూస్తావో చూడో చెప్పు నాకు. చూస్తాను. ఐ విల్ వాచ్ ఇట్ టు సపోర్ట్ మై ఇండియన్ విమెన్ క్రికెట్ టీమ్. సర్లే కానీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఆబ్వియస్లీ ఇండియా. ఏంటి అంత కాన్ఫిడెన్స్? సౌత్ ఆఫ్రికాకి ఏదో శాపం ఉందంట కదా, వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళారంట కదా. సో డెఫినెట్గా ఇండియానే. అంతేగాని మన విమెన్ దే ఆర్ స్ట్రాంగ్ అని ఒప్పుకోవా? వాళ్ళు స్ట్రాంగ్గానే కదా వచ్చారు ఇంతవరకు. లేకపోతే నువ్వు సరిగ్గా మ్యాచ్ చూడలేదు. నువ్వు 6 ఎలా చెప్పాలి క్లియర్ చేశారు నిషా. రియల్లీ ఆసమ్, టూ గుడ్ మ్యాచ్. డెఫినెట్గా ఫైనల్స్ మనమే కొడతాం. లెట్స్ వాచ్ ఇట్.